రాంత్ స్టారింగ్ దిలీష్ పోతాన్, రోషన్ మాథ్యూ, రిటన్ డైరెక్టెడ్ బై షహీ కబీర్. రాంత్ అంటే నైట్ ప్యాట్రోలింగ్ చేసే పోలీస్ ఆఫీసర్ అని మీనింగ్ మలయాళంలో. ఈ మూవీ జూన్ 13న మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈ మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి ఎరల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 2 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే దీనత్ అనే పోలీస్ కార్ డ్రైవర్ అండ్ యోహనన్ అనే పోలీస్ ఆఫీసర్ నైట్ ప్యాట్రోలింగ్కి వెళ్తారు క్రిస్మస్ టైంలో. వాళ్ళు ప్యాట్రోలింగ్కి వెళ్ళిన టైంలో ఒక కపుల్ ఇంట్లో నుంచి లేచిపోతారు. వాళ్ళు లేచిపోవడానికి అండ్ ఒక దళిత యువకుడు చనిపోవడానికి ఒక లింక్ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్కి ప్యాట్రోలింగ్లో ఉన్న పోలీస్కి లింక్ ఏంటి, అసలు తను ఎలా చనిపోయాడు, ఈ ఇష్యూలో ప్యాట్రోలింగ్ పోలీస్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, చివరికి ప్యాట్రోలింగ్ పోలీస్ ఆ ఇష్యూ నుంచి తప్పించుకున్నారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి నైట్ ప్యాట్రోలింగ్కి వెళ్ళే పోలీస్ ఆఫీసర్కి ఎలాంటి కేసెస్ వస్తాయి అండ్ ఒక నైట్లో వాళ్ళు ఎన్ని డిఫరెంట్ కేసెస్ని సాల్వ్ చేస్తారనే పాయింట్ బాగా చూపించారు. యోహనన్ క్యారెక్టరైజేషన్ బాగుంది. చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్కి. 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒక సిచ్యువేషన్ ఎలా చూస్తారు అండ్ కొత్తగా పోలీస్ జాబ్ జాయిన్ అయిన వాళ్ళు ఎలా చూస్తారు అనేది ఒక ఇన్సిడెంట్ని బాగా చూపించారు. విజువల్లీ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ అంతా ఒక నైట్లో జరిగే ఒక ప్యాట్రోలింగ్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. నైట్ సీన్స్లో లైట్ పర్ఫెక్ట్గా ఉంది అండ్ టెక్నికల్లీ మూవీ బాగుంది. మ్యూజిక్ ఓకే ఓకే అనిపించింది. మూవీ లాస్ట్లో 25 minutes హైలైట్. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ చాలా స్లోగా ఉంటుంది. మూవీ రన్ టైం 2 hours అయినా కానీ మనకి 4 hours అన్నట్టు అనిపిస్తుంది. 2 hoursలో మనకి ఈ సీన్ బాగుంటుంది అనడానికి ఒక్క సీన్ కూడా ఉండదు. మూవీ కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. మూవీలో ఏదైనా సీన్ జరుగుతున్నప్పుడు ఇదే ఏమో స్టోరీ, మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఇంకా అనుకుంటూ ఉన్నా. బట్ క్లైమాక్స్ వరకు కూడా ఏముండదు మూవీలో, అసలు స్టోరీయే ఉండదు మూవీలో. ప్యాట్రోలింగ్ పోలీసులు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అన్నీ కలిపి ఒక మూవీలా తీశారు. మూవీలో అసలు ప్రోగ్రెస్ ఉండదు. ప్రోగ్రెస్ అవ్వాలంటే ముందు ప్రాపర్ స్టోరీ ఉండాలనుకోండి, అది వేరే విషయం. రీసెంట్ టైమ్స్లో చూసిన మలయాళం మూవీస్ అన్నిటిలో వీకెస్ట్ మూవీ అంటే ఇదే. మూవీలో లాస్ట్ 20 minutesలో ఒక పాయింట్ చెప్తారు, అది కూడా చాలా అవుట్డేటెడ్ లైన్. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి నాట్ ఏ వర్త్ వాచ్ ఫిలిం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.